సో రైట్, తర్వాత మనం చూసుకున్నట్లయితే సుబ్బారావు స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995. సో మనకి 19th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుబ్బారావు స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995 at an annual salary of rupees 5,000 and received an increment of rupees 200 each year. In which year did his income reach 7,000? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి అర్థం చేసుకోండి. స్టార్టింగ్ శాలరీ అతని 5,000 అంట, ప్రతి ఇయర్ మనకి 200 రూపీస్ అయితే పెరిగిందంట. అయితే 7,000 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది, విచ్ ఇయర్ అంటే ఎన్నో టర్మ్ అవుతుంది అది కనుక్కోమంటున్నాడు. చూడండి, సో గివెన్ ఫస్ట్ టర్మ్ ఎంత మనకి 5,000, ఫస్ట్ టర్మ్ ఎంత మనకి 5,000. ఓకే, నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమవుతుంది, నాకు 200 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో 5,200, నెక్స్ట్ 5,400 అండ్ సో ఆన్. అప్పుడు రాసుకుంటూ పోతే లాస్ట్ టర్మ్ ఏమవుద్దంట 7,000 అంట. సో దీన్ని మనం ఏ అని అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఏ వాల్యూ అండ్ డి వాల్యూ వాస్ ఆల్రెడీ గివెన్, ఆల్రెడీ మనకి ఇచ్చేసారు 200 రూపీస్ అనేసి. ఎనీవే A2 మైనస్ A1 చేసినా కూడా మనకి ఎంత వస్తుంది, డి వాల్యూ 200. సో ఏ వాల్యూ డి వాల్యూ, ఏ వాల్యూ వచ్చి 5,000, డి వాల్యూ వచ్చి 200. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇస్ ఇన్కమ్ రీచ్ 7,000 అంటే దీన్ని యంత్రం అనుకోండి. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 7,000. సో ఏఎన్ అంటే ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 7,000. సో ఏ వాల్యూ 5,000 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 200 ఈజ్ ఈక్వల్ టు 7,000. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు, ఈ 5,000 అవతల పోతే ఏమవుతుంది నాకు సబ్ట్రాక్షన్. సో 7,000 మైనస్ 5,000. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు 2,000. ఈ సింపుల్ సాల్వింగ్ అండి, ఓకే, జాగ్రత్త చూసుకోండి. సో దేర్ ఫోర్ ఎన్ మైనస్ 1 ఏమవుతుంది మనకి 2,000 బై 200. ఎందుకు ఇక్కడ 200 మనకి బ్రాకెట్ పక్కన మల్టిప్లై, యువతలు వస్తే డివైడ్. సో 2 zeros క్యాన్సిల్, 2 1s are 2 10s are. n minus 1 is equal to 10, n is equal to 10 plus 1, n is equal to 11, n is equal to 11. సో అంటే స్టార్ట్ చేసిన ఇయర్ 1995 అయితే అది ఫస్ట్ టర్మ్ అవుతుంది. సో 1995 నుంచి 11 ఇయర్స్ కౌంట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే 2006లో అతని శాలరీ మనకి 7,000 అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎన్ వాల్యూ 11 అనేది మనం ఎన్ రాయకూడదు, ఎందుకంటే వాడు అడిగింది అట్ విచ్ ఇయర్ అన్నాడు. సో ఆ స్టార్టింగ్ ఇయర్కి యాడ్ చేసేయండి. సో 1995గా స్టార్ట్ చేసింది, సో దానికి 11 యాడ్ చేస్తే 2006లో అతని శాలరీ మనకి 7,000 రూపీస్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో రైట్.